గాంధీ నిజంగానే ఫ్రాడ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నాడా? లేదంటే ఇదొక పొలిటికల్ డ్రామానా? ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రకారం కేవలం కర్ణాటకలో ఉన్న ఒకే కాన్స్టిట్యుయెన్సీలో 1,00,000 కిన్నా జాస్తి ఫేక్ ఓటర్స్ ఉన్నారంటే ఇంకా భారతదేశంలో ఎంతమంది ఫేక్ ఓటర్స్ ఉంటారో మీరే అర్థం చేసుకోండి. సో, ఇది తెలాలంటే ఎలక్షన్ కమిషన్ నుంచి మాకి ఓటర్ లిస్ట్, కంప్లీట్ ఓటర్ లిస్ట్ డిజిటల్ ఫార్మాట్‌లో కావాలి. దాంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడుగుతున్నాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇస్తారా అని అడిగితే వాళ్ళివ్వరు. ఎందుకివ్వరో తెలుసా? ఎలక్షన్ కమిషన్ అనగానే కేవలం ఎలక్షన్ నడిపించే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో, ಯಾವುದೇ అలిగేషన్స్ ఉన్నా అది కూడా ఎలక్షన్ టైమ్‌లో రైజ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు రివిజన్ టైమ్‌లో ప్రతి ఒక్క పార్టీకి వీళ్ళు ఓటర్ లిస్ట్ అనేది పంపిస్తారు. అది కూడా పేపర్ కానీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో పంపిస్తారు. ఎందుకు డిజిటల్ ఫార్మాట్‌లో పంపియరు ప్రతి ఒక్కరు ఓటర్ లిస్ట్ అంటే, సో, దీన్ని మిస్‌యూజ్ చేసుకునే అవకాశాలుంటాయి పొలిటికల్ పార్టీస్. అంతేకానీ సో, వాళ్ళకి డిజిటల్ ఫార్మాట్‌లో ఇవ్వడం అనేది జరగదు. సీసీటీవీ ఫుటేజ్ విషయానికొస్తే కోర్ట్ ఆర్డర్ ఇచ్చే వరకు ಯಾವುದೇ పార్టీ జొత్ల వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్‌ని షేర్ చేయరు. సో, రాహుల్ గాంధీ ఎలా పోరాడొచ్చు ఇప్పుడంటే లీగల్‌గా వెళ్ళొచ్చు. సో, తను ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవిడెన్సెస్ అంతా ఇచ్చి పోరాడొచ్చు. లేదంటే హైకోర్ట్‌కి వెళ్లి సో, అక్కడ ఫైట్ చేయొచ్చు. ఇది గనక ప్రూవ్ అయితే, ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎలక్షన్ ఫ్రాడ్ అని చెప్పొచ్చు. లేదంటే ఇదొక పొలిటికల్ డ్రామా అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంతే కాదు, ఒకవేళ ఇది ప్రూవ్ అయితే మన డెమోక్రసీ మీదే ఒక బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ పడిపోతుంది. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.